హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చని ప్రకృతి సౌందర్యం మధ్యన ఎత్తైన కొండల మధ్య వెలిసిన శ్రీ అనంతగిరి పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని సందర్శిద్దాం. ఇది భాగ్యనగరానికి కూతవేటు దూరంలోనే పచ్చటి చెట్లు, త్రాచుపాములాగా మెలికలు తిరిగి కనిపించే సుందరమైన ఘాట్ రోడ్లు, ప్రధాన రహదారి పక్కనే ప్రత్యేకమైన లోకంలాగా కనిపించే అనంతగిరి క్షేత్రం చూడడానికి రెండు కన్నులు చాలవు అంటే విచిత్రం లేదని చెప్పాలి. మన తెలంగాణ రాష్ట్రంలో వందల కొద్ది ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ అటు ఆధ్యాత్మిక భావాలను, ఇటు ప్రకృతి సౌందర్య ఆరాధనను ఒకే సమయంలో అనుభవంలోనికి తెస్తున్నాయి. అలాంటి ప్రముఖమైన చారిత్రక ఆలయం వెలిసిన ప్రదేశము శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఈ ఆలయం హైదరాబాద్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో గల వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల సమీపంలో అనంతగిరి కొండల్లో వెలిసింది. ఈ ఆలయ చరిత్రను ఒకసారి పరిశీలించినట్లయితే స్కంద పురాణం ప్రకారము దీన్ని ద్వాపర యుగంలో మార్కండేయ మహర్షి నిర్మించాడు అని ప్రతీది. అంటే ఈ ఆలయానికి యుగాల చరిత్ర ఉంది అని అర్థమవుతుంది. అంటే కలియుగానికి పూర్వమే అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది అని మనమంతా కూడా గ్రహించాలి. ఈ ప్రాంతంలోని కొండలు, గుట్టలు, లోయలు, అంబరాని అంటే మహా పెద్ద పెద్ద వృక్షాలు, ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడు అయిన మార్కండేయ మహర్షి అనంతగిరి కొండల్లో యోగ సాధన చేయడానికి సంకల్పిస్తాడు. ప్రతిరోజు కూడా మార్కండేయ మహర్షి తన దివ్య యోగ శక్తితో అనంతగిరి నుంచి కాశీ క్షేత్రానికి వెళ్ళి పవిత్రమైన గంగా నదిలో స్నానమాచరించేవాడు. ఒకరోజు ఉదయం ప్రాతకాల సమయంలో ద్వాదశి ప్రవేశించడం వలన ఆయన కాశీ నగరానికి వెళ్ళలేకపోతాడు. కాశీ విశ్వేశ్వరుడు తన భక్తుడికి సంభవించిన అసౌకర్యానికి ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన గంగాజలాన్ని స్నానమాచరించడానికి ఏర్పాటు చేశాడు. అలాగే ఇక్కడ వినిపించే మరొక పురాణ కథ ఏమిటి అంటే, ముచికుందుడు అనే రాజర్షి దేవదానుల మధ్యన సంభవించే యుద్ధాలలో దేవతల పక్షాన నిలబడి పోరాడేవారు. ఒకసారి అనేక సంవత్సరాల పాటు రాక్షసులతో యుద్ధం చేసి దేవతలకు విజయాన్ని ప్రసాదించగా దేవతలు సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ముచుకుందుని అడుగుతారు. సుదీర్ఘ కాలం పాటు నిద్రాహారాలు లేకుండా యుద్ధం సాగించడం వలన పూర్తిగా అలసిపోయాను అని, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకొని నిద్రించాలి అని కోరుకుంటున్నాను అని, తనకు నిద్రాభంగం కలగకుండా వరం ఇమ్మని దేవతలను ప్రార్థిస్తాడు ముచుకుందుడు. దాంతో దేవతలు ముల్లోకాల అందు వెతికి చూడగా అనంతగిరి కొండల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది అని గ్రహించి ఆ కొండల్లో ఉన్న గుహలలో విశ్రాంతి తీసుకోవాలి అని, ముచుకుందుడికి ఎవరైనా నిద్రాభంగం కలిగిస్తే ఆయన కంటి చూపు నుంచి వెలువడే జ్వాలలకు ఆహుతి అవుతారు అని వరమిస్తారు. అప్పుడు ముచుకుందుడు అనంతగిరిలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి పూర్తిగా నిద్రలోనికి వెళ్తాడు. ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు మానవులను, మునులను ఎంతగానో హింసిస్తూ ఉంటాడు. అతను ఎవరి చేత కూడా మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. అతని చంపడం ఒక ముచుకుంద మహర్షికి మాత్రమే సాధ్యం అవుతుంది అని దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణుడు కాలయవనుడు యుద్ధానికి రాగానే భయపడి పారిపోతున్నట్లుగా నటిస్తూ అనంతగిరి ప్రాంతానికి తీసుకొని వస్తాడు. అక్కడ ముచుకుందుడు నిద్రిస్తున్న గృహలోనికి ప్రవేశించి ఒక చోట దాక్కుంటాడు. శ్రీకృష్ణుని తరుముతూ వచ్చిన కాలయవనుడు గుహలో ఒక అరుగు మీద దుప్పటి కప్పుకొని నిద్రిస్తూ ఉన్న ముచుకుందుని చూసి శ్రీకృష్ణుడే అని భ్రమించి కాలితో తంతాడు. దానితో నిద్రాభంగమైన ముచుకుందుడు ఆగ్రహంతో లేచి కాలయవనుని చూస్తాడు. ఆయన చూపు నుంచి వెలువడిన అగ్నికీలలు సోకి ముచుకుందుడు భస్మమైపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ముచుకుందకు అనంత పద్మస్వామి రూపంలో దర్శనమిస్తాడు. కృష్ణుడు ముచుకుందునికి శాశ్వత స్థానం ప్రపంచంలో కల్పించుటకు ఒక నది రూపాన్ని అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతుంది అని ప్రజల విశ్వాసము. ఒకప్పుడు హైదరాబాద్ వాసుల దాహాన్ని తీర్చిన మూసీ నది పుట్టుక స్థానము అనంతగిరి. ఎంతోమంది మహర్షులు తపస్సు చేసిన దివ్య ప్రదేశము. ఆనాటి మహామునులు తపస్సు చేసిన గుహలు ఈనాటి కూడా మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ అడవి ప్రాంతమంతా కూడా మహర్షులు తపస్సు చేసిన పుణ్యస్థలము అని భక్తులు నమ్ముతారు. ముచుకుందకు అనంత పద్మనాభ స్వామి రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు అని నమ్మకము. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఎంతో భక్తులను ఆకర్షిస్తుంది. కొండలు, దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతమంతా కూడా
చూపరులను కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని తరించుకుంటూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చు అని ఇక్కడి ఆధారాలను బట్టి చెప్తారు. దట్టమైన అడవి, కొండలు, గుహలతో ఋషులు తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రాంతంగా అనంతగిరి గురించి ఎంతో వాడుకలో ఉన్నది. పూర్వం మునులు తపస్సు చేసుకునే గుహలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ వినిపించే మరొక ఐతిహ్యం ఏమిటి అంటే, ముచ్చుకుంద మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీకృష్ణ బలరామ దేవుళ్ళు ప్రత్యక్షం కాగా మహర్షి వారి పాదాలను కడిగి ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచ్చుకుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనదిగా మారింది అని కథనము. అనంతగిరి కొండల్లో పుట్టిన ముచ్చుకుంద నది అదే కాలక్రమేణా మూసీ నదిగా మారిపోయింది. అనంతగిరిలో పుట్టి హైదరాబాద్ మీదుగా నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో మూసీ నది సంగమిస్తుంది. అలాగే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మరో కథనం కూడా ఉంది. కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపోఫలంగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడిగా అవతరించాడు అని మరొక చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా హరిస్తాయి అని భక్తుల నమ్మకము. దేవాలయానికి వచ్చే భక్తులు భవనాశిని అని పేరున్న గుండంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ కూడా హరించబడి కోరికలు తీరడమే కాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 2 సార్లు జాతర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఇక్కడి ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి సమీపంలోనే అనంతగిరి లోయలు కూడా ఉన్నాయి. పర్యాటకులు ఈ లోయల దగ్గరకు చేరుకుని విశాలమైన పచ్చగా తివాచిపరిచినట్లుగా ఉన్న ఆ భూమాతను చూస్తూ ఎంతగానో పులకించిపోతారు. ఎంతోమంది యువతీ యువకులు ఈ కొండల మధ్యనే ట్రెక్కింగ్ చేస్తూ కూడా కనబడుతూ ఉంటారు. ఆహ్లాదకరమైన ఈ ప్రాంతంలో క్షయవ్యాధి గ్రహస్థుల సేవ కోసము ఒక సెంటర్ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ జనసంచారం తక్కువ కావడంతో అలాగే ఇక్కడ పర్యాటకులు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా వివిధ రూపాల్లో కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. రథోత్సవము, గరుడోత్సవము, కళ్యాణోత్సవము, శేషవాహనోత్సవము, నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటుగా 11 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. అలాగే ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి చాలా వస్తూ ఉంటారు. ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు స్వామివారి దర్శనము అనేది లభిస్తుంది. ప్రధాన ఆలయం ముందు నిర్మించబడిన ఆంజనేయ స్వామి ఎత్తైన భారీ విగ్రహము భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రకృతి సౌందర్యం అల్లాడే ఈ ప్రాంతంలో నిత్యం సినిమా షూటింగులు కూడా జరుగుతూనే ఉంటాయి. ఆలయానికి సమీపంలోనే అందమైన లోయలు కూడా ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు వేలాదిగా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. కొండల మీద ట్రెక్కింగ్ చేయడం ఎంతో అనుభూతిని మిగిల్స్తుంది. ఎంతో పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి ప్రతి 6 గంటలకు ఒక బస్సు ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్లో వెళ్లే ప్రయాణికులు వికారాబాద్ స్టేషన్లో దిగి ఆటోల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము తెలంగాణ పర్యాటక శాఖ హరిత రిసార్ట్లను కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయ సమీపంలోనే క్షయవ్యాధి నివారణ కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది. ఇక్కడి ప్రకృతి చల్లదనానికి, స్వచ్ఛమైన గాలికి అనేక వ్యాధులు కూడా తగ్గుతాయి అని చెప్పుకుంటారు. ఇవి అనంతగిరి విశేషాలు. ఎత్తైన చెట్లు, అంబరాన్ని అంటుకునే పర్వత శ్రేణులు, ఎంతో సుందరమైన లోయలు, ఇక్కడ విహార కేంద్రాలు విరివిగా తెలంగాణ ఊటీగా పేరు సంపాదించుకున్న అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు ఇవి. Chaitanya